Hello friends, welcome to MCRV Maths. In this chapter we will discuss straight lines chapter. First we discuss about introduction. Introduction to them. Third chapter straight lines. Straight lines. First, the horizontal line is called the x-axis. Horizontal అంటే ఏమి అడ్డంగా ఉండేది ఇలాగా అడ్డంగా ఉంచుడు x1 నుంచి x వరకు ఇది హారిజాంటల్ లైన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. వర్టికల్ లైన్ అంటే ఇలా నిలువుగా ఉండేది. వర్టికల్గా ఇలా ఉంది, ఇలా ఉంది y నుంచి y1 వరకు, కాబట్టి ఇది y యాక్సిస్. హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ x యాక్సిస్, వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ y యాక్సిస్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. అంటే ఈ x యాక్సిస్ ఈ y యాక్సిస్ రెండు కలిపి ఇలా x యాక్సిస్ ఇలా y యాక్సిస్ రెండు కలిపి ఇంటర్సెక్ట్ అవుతాయి చూడు, దాన్ని ఆరిజిన్ అంటారు. ఆరిజిన్ అంటే ఏమి 0, 0 అంటే x యాక్సిస్ 0 ఉంటుంది, y యాక్సిస్ 0 ఉంటుంది. x యాక్సిస్ అంటే ఏమి ఫస్ట్లో రాస్తాము ఇలాగా, x యాక్సిస్ అంటే ఏమి ఫస్ట్ రాస్తాం 0 అని, y యాక్సిస్ 0, రెండు 0 ఉంటాయి ఈ ఆరిజిన్ దగ్గర. ఇలాగా x యాక్సిస్ y యాక్సిస్ ఏం చేస్తాయి, 90 degrees యాంగిల్ చేస్తాయి. ఎస్, అండర్స్టూడ్. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ ఈక్వేషన్ x యాక్సిస్లో y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x యాక్సిస్ మీద 1, 2, 3, 4 ఇట్లా బ్యాక్ సైడ్ వస్తే -1, -2, -3 ఇలాగ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ y ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా y యాక్సిస్ వస్తే 0, 1, 0, 2, 0, 3 ఇలాగ వస్తుంది. అంటే ఇక్కడ ఇలా వస్తే 0, -1, 0, -2, 0, -3 అలాగొస్తుంది. అలా x యాక్సిస్ మీదేమో y 0 వస్తుంది, y యాక్సిస్ మీదేమో x 0 వస్తుంది. ఇదే కదా ఇక్కడ రాసినది. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు k. అంటే ఇలా x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే, ఇలాగా ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు k అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు k అంటే ఏమి ఇలా ప్యారలల్గా ఉంటుంది కదా 1, ఇక్కడ ఒకవేళ 1 రావచ్చు, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇలా 3, ఇక్కడ 3 ఇలాగ రావచ్చు. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఏమి y ఈజ్ ఈక్వల్స్ టు k అవుతుంది. ఇలా వస్తే ప్యారలల్గా వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు k అవుతుంది. అంటే ఇలాగ వైకి ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది, ఇలాగా 1 ఇక్కడ 1 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వస్తుంది, ఇలా 3 వస్తే ఇలాగ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్స్ టు k. స్లోప్ ఆఫ్ ఏ లైన్. If a line makes an angle theta with the positive direction x axis, then tan theta is called the slope of a line. ఈ ఒక లైను ఇలాగా టీటా చేస్తే అంటే యాంగిల్ చేస్తే పాజిటివ్ డైరెక్షన్లో x యాక్సిస్ ద్వారా, tan theta is called the slope of a line. ఇది ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ఏ లైన్ అవుతుంది. స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, tan theta అవుతుంది. స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఏమి 0 అంటే m స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు tan 0. tan 0 ఐ మీన్ 0. స్లోప్ ఆఫ్ y యాక్సిస్ tan 90 degrees కదా, ఇక్కడ 90 degrees యాంగిల్ చేస్తుంది కదా ఇలాగా. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ tan 90 ఏమి నాట్ డిఫైన్డ్. మీరు చూడండి, ఒకవేళ మీకు తెలియకుంటే నేను యాడ్ చేశాను చూడండి ఇక్కడ చూడండి, tan 0 ఏమి 0, tan 90 ఏమి నాట్ డిఫైన్డ్. కాబట్టి అలా తీసుకున్నాం. ఓకే, ఇఫ్ 2 lines are parallel then the slopes are equal. ఒకవేళ 2 lines ఇలాగా ప్యారలల్గా ఉంటే అప్పుడు స్లోప్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. m1 ఈజ్ ఈక్వల్స్ టు m2, రెండు స్లోప్స్ ఈక్వలే కదా, కాబట్టి m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. ఇఫ్ 2 lines are perpendicular then the product of the slopes is m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. పర్పెండికులర్ అయితే ప్యారలల్ అయితే m1 ఈజ్ ఈక్వల్స్ టు m2, పర్పెండికులర్ అయితే m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. The equation of line passing through the point A of x1, y1 and with the slope m is y minus y1 is equals to m of x minus. ఇది మీకు
ఇది మనకు అవసరం లేదు, ఇది ఫార్ములాలో వస్తుంది. అంటే అవసరం లేదంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఈ ఫార్ములా లెట్ పి ఆఫ్ ఎక్స్ కమ వై బి ఎ పాయింట్ ఆన్ ద లైన్. అంటే మనం లోకస్ చాప్టర్లో ఎలాగో లోకస్ మీద పి ఆఫ్ ఎక్స్ కమ వై పాయింట్ అవుతుంది కాబట్టి ఇలాగే పి ఆఫ్ ఎక్స్ కమ వై బి ఎ పాయింట్ ఆన్ ద లైన్ అవుతుంది. కాబట్టి ఇలా ఒక లైన్ గీసాము, ఇలా ఒక లైన్ గీసాము. పి ఆఫ్ ఎక్స్ కమ వై అంటే పి ఆఫ్ ఎక్స్ కమ వై లైన్ అయింది. అండ్ నౌ ద స్లోప్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కమ వై ఏ ఆఫ్ x1 y1. అంటే ఇప్పుడు ఈ లైను ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ వై మీద పాస్ అవుతుంది, ఏ ఆఫ్ x1 y1 మీద పాస్ అవుతుంది. అప్పుడు స్లోప్ ఏమవుతుంది అంటే ఇది ఎక్స్, ఇది వై, ఇది x2, ఇది y2 ఫార్ములా అనుకోండి. స్లోప్ ఎలా కనుక్కుంటాం? y1 మైనస్ y2. అంటే ఇక్కడ y1 మైనస్ y2 అంటే ఫార్ములా అది. ఇక్కడ y1 ప్లేస్లో ఏముంది? y ఉంది. y2 ప్లేస్లో ఏముంది? y1 ఉంది. y మైనస్ y1 డివైడెడ్ బై ఇక్కడ x1 ప్లేస్లో ఏముంది? x ఉంది. x మైనస్ x2 ప్లేస్లో ఏముంది? x1 ఉంది. y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1. ఓకే, ఫార్ములా ఏంటి ఇప్పుడు? m ఉంది కాబట్టి ఇటు సైడ్ ఇది డివైడెడ్బుల్ ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. ఇటు సైడ్ పోతే m ఇంటూ x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 వచ్చిందా ఫార్ములా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. అలాగా ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇక్కడ ఏమైంది? ఈక్వేషన్ ఆఫ్ లైన్ p ఆఫ్ x y a ఆఫ్ x1 y1 మీద పాస్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఆఫ్ 0, 0 అండ్ విత్ స్లోప్ m ఈజ్ అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ 0, 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x1 y1 అనుకుందాం, 0ని x1, 0ని y1 అనుకుందాం. y మైనస్ y1 ప్లేస్లో ఏముంది? 0నే ఉంది. y మైనస్ 0 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు m అలాగే పెడదాం. x మైనస్ 0 m ఆఫ్ x మైనస్ 0 దెన్ ది ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx. దట్స్ ఇట్. అంటే ఈ ఫార్ములా వచ్చేసి, ఈ ఫస్ట్ ఫార్ములా ఉందే ఇది వచ్చేసి స్లోప్, ఇది పాయింట్ స్లోప్ ఫామ్ కనుక్కునేకి యూజ్ చేస్తాము. ఈ సెకండ్ ఫార్ములా ఉంది y ఈక్వల్స్ టు mx, ఇది స్లోప్ ఫామ్. ఇది వచ్చేసి పాయింట్ స్లోప్ ఫామ్, ఇది స్లోప్ ఫామ్ కనుక్కునేకి యూజ్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద 0, c అండ్ విత్ స్లోప్ m ఈజ్ y అంటే ఇప్పుడు 0ని సబ్స్టిట్యూట్ చేసినాం ఇక్కడ ఆరిజిన్ని. ఇక్కడ 0, cని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y మైనస్ y1 ఇది x1 అనుకుందాం, 0ని ఇది y1 అనుకుందాం. y మైనస్ y1 ప్లేస్లో ఏముంది? c ఉంది. y మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ 0. x1 ప్లేస్లో ఏముంది? 0 ఉంది కాబట్టి x మైనస్ 0. y మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు mx. దిస్ ఈజ్ ఫార్ములా, థర్డ్ ఫార్ములా. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కునేకి యూజ్ చేస్తాం. అవి మీకు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు అర్థమవుతాయండి. ఓకే, ఇప్పుడు ఆరిజిన్ చూసాం, 0, cని చూసాం. ఇప్పుడు వేరే చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a ఆఫ్ x1 y1 అండ్ b ఆఫ్ x2 y2 ఈజ్ స్లోప్ కనుక్కుందాం. x1 y1ని x2 y2 స్లోప్ కనుక్కుందాం. ఇప్పుడు ఇది x1 ఏమనుకుందాం? x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఫార్ములా ఏంటి? y1 మైనస్ y2. అప్పుడైనా చెప్పాను కదా, x1 మైనస్ x2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంత ప్రీవియస్ ప్రాబ్లం లాగే వచ్చింది చూడండి. ఇది ఇలాగా ఈజ్ ఈక్వల్స్ టు ఇది స్లోప్ కదా. ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేసేది. ఈ స్లోప్ m ఏమిటి? y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. ఇక్కడ ఉండేది ఇక్కడ రాసుకున్నాం, m కదా. m ప్లేస్లో ఏముంది మనకి? ఇక్కడ y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2 ఇది రాసుకున్నాం. ఇంటూ x మైనస్ x1 యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాసాం, అంతే ఫార్ములా.
ఒకవేళ మనకు కావాలనుకుంటే మనకి ఇది లేదు, ఇది ఇంత డిఫికల్ట్గా ఉందనుకుంటే x1 మైనస్ x2 డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. కాబట్టి y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 ఫార్ములా అంతే. లెట్ p ఆఫ్ x1 x, y be a point on the line. The x-intercept of the line is a. The line passing through the point a, 0. అంటే ఈ x యాక్సిస్ మీద పోతుంది a, 0 అంటే x యాక్సిస్ మీద పోతే y ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి a, 0 x యాక్సిస్ మీద కదా పోతుండేది a, 0 అవుతుంది. ఓకే. The y-intercept of the line is b. The line passing through the point 0, b. అంటే 0, b ద్వారా కదా పోతుండేది, అంటే ఇప్పుడు y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x యాక్సిస్ ఏమవుతుంది 0, b అవుతుంది. సో ద లైన్ passes through the point a, 0, b. Now the slope of a line passing through the a, 0 and 0, b is m is equals to దీనికి డిస్టెన్స్ కనుక్కుంటాం 0 మైనస్ b. ఇంతవరకు చెప్పినట్టు స్లోప్ ఫార్మ్ ద్వారా a మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b డివైడెడ్ బై a అవుతుంది. ఇక్కడ 0 మైనస్ b ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది మైనస్ b అవుతుంది. a మైనస్ 0 ఉంది కదా, a అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ a, 0 విత్ స్లోప్ మైనస్ b బై a ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. ఇక్కడ ఏముంది m ప్లేస్లో ఏం రాసాము మైనస్ b బై a రాసుకున్నాం కాబట్టి y మైనస్ y1. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది a, 0 పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి a, 0ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది aని x1 అనుకుంటే 0ని y1 అనుకుంటాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ m ఏమి మైనస్ b బై a కాబట్టి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. y మైనస్ 0, y1 ఏంటి 0 అని చెప్పా, y మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు m ఏంటి మైనస్ b బై a, x మైనస్ x1 కదా, x1 ఏంటి a, x మైనస్ a మైనస్ b y. ఇటు సైడ్ b ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే మైనస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ a బై a మైనస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు x బై a. ఈ a రెండింటికి వర్తిస్తుంది కదా, x బై a రాసుకోవచ్చు లేదా మైనస్ a బై a అన్నా రాసుకోవచ్చు. మైనస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు x బై a ప్లస్ y బై a ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఫిఫ్త్ ఫార్ములా ఎలా వచ్చింది తెలుసు కదా, x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్స్ టు ab. ఇలాగైనా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. నార్మల్ ఫామ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు p. ఇది నార్మల్ ఫామ్ కనుక్కోవడానికి ఫార్ములా. సిమెట్రిక్ ఫామ్ ఇచ్చారనుకోండి, ఫార్ములా ఏంటి y మైనస్ y1 డివైడెడ్ బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 డివైడెడ్ బై సైన్ టీటా. ఇది సిమెట్రిక్ ఫామ్ కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ r కాస్ టీటా, y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ r సైన్ టీటా. స్లోప్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ద లైన్ కనుక్కోవడానికి x ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్ములా ఇచ్చారనుకోండి, మనం ఏం కనుక్కోవాలి స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఏంటి మైనస్ a బై a. మైనస్ a ఏంటి x కోఆర్డినేట్, ఇలా ఉంది కదా x కోఆర్డినేట్. b ఏమి y కోఆర్డినేట్. ఎప్పుడన్నా మనకి x కోఆర్డినేట్ ఇచ్చినారనుకోండి మైనస్ a కనుక్కుంటాం, x కోఆర్డినేట్ని మైనస్ a పైన రాసుకోవాలి, y కోఆర్డినేట్ని b రాసుకోవాలి. ఓకే, అండర్స్టాండ్. tan 0 0, tan 90 నాట్ డిఫైన్డ్. ఓకే, మీకు ఇది ఐడియా ఉండాలి. ఇవి ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఐడియా లేకుండా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా అర్థమవుతాయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.